వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఈ వారం టాలీవుడ్ నుంచి 3-4 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో కపుల్ ఫ్రెండ్లీ, సీతా పయనం, ఫంకీ చిత్రాలు ప్రమోషన్స్తో మంచి బజ్ జనరేట్ చేశాయి. ముందుగా మాస్కా దాస్ నటించిన ఫంకీ చిత్రం ఫిబ్రవరి 13న థియేటర్లోకి వచ్చింది. వన్ లైనర్ కామెడీ డైలాగ్స్తో అలరించే దర్శకుడు అనుదీప్ ఈసారి కూడా అదే ఫార్మాట్లో ఫంకీని తెరకెక్కించాడు. ముందు నుంచి కూడా ఈ సినిమాకు కథ అంటూ ఏమీ ఉండదని, ఏదో సరదాగా అలా తీసామని మేకర్స్ చెబుతూ వచ్చారు. థియేటర్లోకి వచ్చాక కూడా ఫంకీ టాక్ అలాగే ఉంది. ఓవరాల్గా చూస్తే ఫంకీ లాజిక్ లెస్ కామెడీ డ్రామా. ఇక యాక్షన్ కింగ్ అర్జున్ తన కూతురు ఐశ్వర్య అర్జున్ లీడ్ రోల్లో తెరకెక్కించిన చిత్రం సీతాపయనం. నిరంజన్, ఐశ్వర్య జంటగా నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 14న విడుదలైంది. ఇది కుటుంబం అంతా కలిసి చూడదగ్గ చిత్రమని అంటున్నారు. ఓవరాల్గా చూస్తే సీతాపయనం థియేటర్లో ఓ బ్యూటిఫుల్ ఎమోషనల్ రైడ్. ఇక వ్యాలంటైన్స్ డే టార్గెట్గా సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన చిత్రం కపుల్ ఫ్రెండ్లీ. సరైన కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న సంతోష్కు ఈ చిత్రం మంచి ఫలితాన్ని ఇచ్చిందనే టాక్ నడుస్తోంది. ఓవరాల్గా కపుల్ ఫ్రెండ్లీ ఒక ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామా. కానీ ఈ 3 సినిమాలు ఏ ఒక్క సినిమా కూడా సాలిడ్ హిట్ టాక్ పడలేదు. ఫంకీ మిక్స్డ్, సీతాపయనం యావరేజ్, కపుల్ ఫ్రెండ్లీ ఎబోవ్ యావరేజ్ టాక్తోనే సరిపెట్టాయి. అయితే ఈ సినిమాలకు వ్యాలంటైన్స్ డేతో పాటు మహాశివరాత్రి హాలిడే కూడా కలిసి రానుంది.